వలసల్ని ఆపడం కోసం కేసీఆర్ కొత్త స్కెచ్ గీస్తున్నారా? పార్టీ పనైపోయిందని గులాబీ నేతలకు బోధపడిందా? అందుకే పొరుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇదే ఊరికే చెబుతున్న మాటగా. గులాబీ నేతల తమిళనాడు పర్యటన ఇప్పుడు వీటన్నిటికీ సమాధానం చెబుతోంది. భారత రాష్ట్ర సమితి 2001లో అప్పుడు టీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భావం చెందింది. నాడు ఉద్యమాల నుంచి పుట్టిన పార్టీ. టు బీ ఫ్యాక్ట్, ఉద్యమం కోసమే పుట్టిన పార్టీ. అంతేకాదు 8 నెలల వరకు అధికార పార్టీ. 88 అసెంబ్లీ సీట్లు, 9 ఎంపీ సీట్లతో రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఏకఛత్రాధిపత్యం చేసింది. నిజంగా మాట్లాడుకోవాలంటే ఎన్నెన్నో ఉద్యమ వ్యూహాలు, రాజకీయ ఎత్తుగడలతో పార్టీని బలోపేతం చేస్తూ వచ్చారు కేసీఆర్. ఒక్క ముక్కలో చెప్పాలంటే కేసీఆర్ వన్ మ్యాన్ షోతోనే కారు మొన్నటి వరకు పరుగులు పెట్టింది. అయితే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం పాలవడంతో ఆ పార్టీ పరిస్థితి ఇప్పుడు అధ్వాన్నంగా తయారైంది. గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ దారి తాము చూసుకుంటున్నారు, పార్టీలు మారుతున్నారు. అసలు ఉండేదెవరో ఊడేదెవరో అర్థం కాకుండా తయారవుతుంది పరిస్థితి. ఓటమి తర్వాత వరుస పరిణామాలతో కేసీఆర్ తన ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారు. ఆయన ఆరోగ్యం కూడా బాగోలేదు. వాస్తవానికి 2 సార్లు విజయం సాధించిన గులాబీ పార్టీ వలస ఎమ్మెల్యేలతోనే అసెంబ్లీలో బలం పెంచుకుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఓటమి తర్వాత నేతలందరూ కాంగ్రెస్ గూటికో లేదా మరో పార్టీకో వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అంటే 23 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ పార్టీ ఫర్ ది ఫస్ట్ టైం ఇంత ఎంప్టీనెస్ను చూస్తోంది. ఇది నిజంగా ఆ పార్టీకి డేంజర్ బెల్స్ మోగిస్తుందనే అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ మనుగడని ప్రశ్నార్థకంలో పడేసే సిచ్యువేషన్. మరి దీనికోసం బీఆర్ఎస్ ఏం చేస్తుంది అంటే అది మాట్లాడుకుందాం. ఫస్ట్ పార్టీ సంస్థాగతం గురించి మాట్లాడుకుందాం. నిజానికి బీఆర్ఎస్ పార్టీ సంస్థాగతం చూస్తే తెలంగాణ సెంటిమెంట్తో 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలిచిన 63 మందే నిజమైన గులాబీ నేతలని చెప్పాలి. అప్పట్లో వారిలో చాలామంది ఎన్నికలకు కొత్త. ఉద్యమ సెంటిమెంట్తో ఆ పార్టీకి కలిసి వచ్చింది. 2018లోనూ అదే సెంటిమెంట్ ప్రయోగించి కేసీఆర్ సక్సెస్ అయ్యారు. అంతేగాని పార్టీ సంస్థాగత నిర్మాణం, క్యాడర్ని సమర్థంగా నడిపించే నాయకత్వం ఆ పార్టీకి ముందు నుంచి లేదని చెప్పాలి. ఆ తర్వాత ఇతర పార్టీల క్యాడర్ని తీసుకొని కొంచెం బలోపేతమైనప్పటికీ కూడా చాలా దగ్గరలో ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ తక్కువ స్థాయిలో ఉన్నారని చెప్పాలి. దానికి మొన్నటి ఎన్నికలను కూడా మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఎలక్షన్లో ఓడిపోవడానికి కూడా క్యాడర్లో ఉన్నటువంటి ఆ లేమి అనేది మనకి ఒక రీజన్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కారు రిపేర్ మాట్లాడుకుందాం. తాజాగా బీఆర్ఎస్లోనే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నేతృత్వంలోని బృందం తమిళనాడుకి వెళ్ళింది. అక్కడ డిఎంకే నేతలతో కారు నేతలు భేటీ అయ్యారు. మరి తెలంగాణలోని బీఆర్ఎస్కు, తమిళనాడులోని డిఎంకేకు ఏంటి లింక్ అంటే డిఎంకే తరహాలోని బీఆర్ఎస్ కూడా ఉద్యమ పార్టీ. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన డిఎంకే మొదట ప్రాంతీయ పార్టీగా మారి ఇప్పుడు దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తుంది. నిజానికి బీఆర్ఎస్ కంటే చాలా ఏళ్ల ముందు నుండే డిఎంకేకి తమిళనాడులో బలమైన పునాదులు ఉన్నాయి. కానీ బీఆర్ఎస్కి ఆ స్థాయిలో బలమైన నిర్మాణం లేదు. అన్నా డిఎంకే ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చినా కూడా డిఎంకే నుంచి చేరికలు లేవు. రెండిటికి రెండు, అటు అన్నా డిఎంకే అయినా కానీ ఇటు డిఎంకే అయినా కానీ దేనికి దానికి గట్టి పునాదులు ఉన్నాయి, గట్టి క్యాడర్ ఉంది. పార్టీ సిద్ధాంతాలు కావచ్చు, పార్టీ నాయకత్వాన్ని నమ్మి నిలబడినటువంటి క్యాడర్ ముందు నుంచి ఉంది, ఫ్రమ్ ది స్క్రాప్. కానీ ఇక్కడ పార్టీ ఫిరాయింపులు విపరీతంగా కనిపిస్తున్నాయి బీఆర్ఎస్ విషయానికి వస్తే. ఈ విషయంపై దృష్టి పెట్టారు కేసీఆర్. అందుకే గులాబీ నేతలు తమిళనాడు వెళ్ళారు. అక్కడి రిపోర్ట్ అంతా ఇక్కడ బీఆర్ఎస్ పెద్దలకు చేరవేస్తున్నారు. ఆ తర్వాత అంటే మరికొన్ని రోజుల్లో బీఆర్ఎస్ నేతలు కూడా చెన్నై వెళ్తారట. ఒక డిఎంకే నుంచే కాదు, ఏపీలో ఉన్న టీడీపీ నుంచి ఆఖరికి 2011లో వచ్చిన వైసీపీ నుంచి కూడా పాఠాలు నేర్చుకుంటుంది గులాబీ పార్టీ. అంటే 23 ఏళ్ల ఆ పార్టీ ఎంత దారుణమైన స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు పార్టీకి దుస్థితి రావడానికి రీజనే కేసీఆర్ అనేది ఎవరిని అడిగినా చెప్తారు. తెలంగాణ కోసం అని పార్టీ పెట్టి తెలంగాణ పదం అనేదాన్ని కట్ చేశారు. ఇక పార్టీ పెట్టినప్పటి నుంచి బాసే ప్రెసిడెంట్, సీఎం సీట్ వచ్చినప్పటి నుంచి కుర్చీకి అతుక్కుపోయారు. సీనియర్లు ఎందరున్నా కొడుకు కేటీఆర్ ఒక్కరికే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు. సంతోష్ కుమార్, కవిత, హరీష్కే పార్టీ పెత్తనం. అంటే మొత్తం ఇంటి పార్టీలాగా కనబడింది. ఇక ప్రతిపక్షం ఉండకుండా అందరినీ లాక్కొని ప్రతిపక్షంలో ఒక వ్యాక్యూమ్ క్లియర్ చేశారు. సీనియర్లను పక్కకు దోసేశారు. జిల్లాకు పార్టీ ఆఫీసును గట్టిగానే కట్టుకున్నా కూడా కార్యకర్తలకు ఇల్లు కట్టిలేదు. మీది నుంచి కింది వరకు కమిటీలు ఉన్న కార్యకర్తలను, నేతలను దగ్గరకు రానివ్వలేదనే ఒక అపవాదం ఉంది. ఎవరు ఏం చెప్పినా వినేవారు కాదని, మరి ఆనాడు అందరి సలహాలు తీసుకుని ఉంటే ఈరోజు వేరే పార్టీల సలహాలు అవసరం ఉండేది కాదు కదా అనేది ఇప్పుడు ఒక సెటైర్ వినబడుతోంది. ఇక్కడ కామెడీ ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికే పరిమితమైన టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారంటే భారత రాష్ట్ర సమితి. ఎందుకు? ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీకి ఎదిగి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని. ఆ సమయంలో అంటే బీఆర్ఎస్గా ఏర్పడిన సమయంలో మహారాష్ట్ర పర్యటనలు, ఇతర రాష్ట్రాల్లో పర్యటించడం, మోడీని సవాల్ చేయడం ఇవన్నీ చూసాం. మహారాష్ట్ర, ఏపీలో కూడా పార్టీని విస్తరించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించారు కూడా. ఇండియా కూటమిలకు ధీటుగా థర్డ్ ఫ్రంట్ వస్తుందని, తమలాంటి ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయంటూ కేసీఆర్ పదే ప్రెస్ మీట్లో చెప్పారు. కానీ ఏమైంది? కేసీఆర్ చెప్పిన మాటలు ఒట్టి మాటలే అని తేలిపోయింది.
ఆయన వేసిన వ్యూహాలు పూర్తిగా బెడిసికొట్టాయనేది ఇప్పుడు మనకు కనపడుతుంది. ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించడం పక్కన పెడితే అసలు ఇప్పుడు తెలంగాణలో పార్టీ ఓడిపోవడం, తర్వాత పార్టీ ఉందా అనే డౌట్లోకి వచ్చే పరిస్థితికి దిగజారిపోయింది. దీనిలో మీకేమర్థమైంది? నేనే రాజు, నాకు లేరు ఎవరు సాటి అంటే ఇలాంటి పరిస్థితులే వస్తాయి. ఇది ప్రజాస్వామ్యం, ఆశ్చర్యకం కాదు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో 24 ఏళ్ల ఇండస్ట్రీ అయిన గులాబీ పార్టీ ఇప్పుడు కొత్తగా ఏం అధ్యయనం చేస్తోంది, పార్టీ పరంగా ఎలాంటి మార్పులు చేస్తుందో ఆ అధ్యయనాల నుంచి, ఆ పాఠాల నుంచి వేచి చూడాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.